39 వచ్చిన మనం చూస్తే చదవండి ఒకసారి. ఆయన గలిలీ అంతటా వారి సమాజమందులో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. మనం చివరిగా ఏం ధ్యానించాం? యేసుక్రీస్తు కపెర్నహూములో దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత బయటకు వచ్చి అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత ఆయన ప్రార్థన చేయడానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు శిష్యులందరూ వచ్చి, అయ్యా ప్రజలందరూ కూడా నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నీ కోసం చూస్తున్నారు, నువ్వేమో ఇక్కడ ఏమీ లేకుండా ఏమీ పట్టించుకోకుండా నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, నేను ఎందుకోసం వచ్చాను మీకు తెలుసా? నేను దేవుని యొక్క వాక్కును ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి మాత్రమే వచ్చాను. అదే నా ప్రాముఖ్యమైన పని. ఈ లోకానికి రావడానికి అతి ప్రాముఖ్యమైన కారణం అదే అని ఆయన తెలియజేశాడు. పైన కూర్చున్నాడు. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను, రండి మనం వెళ్ళి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా స్వార్థను ప్రకటన చేద్దాం, వాక్యాన్ని బోధిద్దాం అని చెప్పాడు. తర్వాత 39 మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? ఆయన అనేకమైన ప్రాంతాలకు వెళ్ళడం, గలిలీ అంతటా సమాజ మందిరాల్లో వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ప్రజలను ఆయన వైపు తిప్పుతూ ఉన్నాడు. అనేక మంది దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో 40 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆయన అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు, దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక ప్రాంతానికి వచ్చేసిన తర్వాత ఆ టైంలో ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాలు ఉన్నాడు. ఎవరు వచ్చారు చెప్పండి? ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఈరోజు మనం ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క 5 వచనాలు 40 నుండి 45 వచనాల్లో కూడా మనం ఈ వ్యక్తి గురించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ కాలంలో, ఈ ప్రాచీన కాలంలో ఎక్కువగా భయంకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే అది కుష్ఠరోగమే. ఎందుకంత భయం, ఎందుకంత ఆందోళన? మీకు దృష్టాంతం నేను చెప్తాను, అంటే ఉదాహరణ మీకు చెప్తాను. ఒక వ్యక్తి మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన స్నేహితుడు కనబడినప్పుడు ఆ స్నేహితుడు ఇతని దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చి, అదే నువ్వు విన్నావా, ఈ రోజున ఉదయకాలం యాజకుడు, దేవాలయంలో ఉండే యాజకుడు ఇద్దరిని బయటికి వెళ్ళేస్తారంట, బయటికి పంపించేశారంట. ఏంటి ఒక్కరోజు ఇద్దరిని పంపించేశారు బయటికి. ఎందుకు పంపించేశాడు? వాళ్ళు అంటరాని వారా అన్నాడు. మరి అంటరాని వారు అనుకో, వాళ్ళు ఎవరు? అపవిత్రుల వారు. ఉదయాన్ని ఇద్దరిని పంపించేశాడు అని చెప్పేసాను. అయ్యో కాలం ఎట్టిపోతుందిరా, ఒక్కరోజు ఇద్దరిని పంపించాడు అని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత తను ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి హ్యాపీగా తన మంచం మీద పడుకొని ముందుగా తన బిడ్డలిద్దరిని కూడా హత్తుకొని వారికి ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పేసి ఆ రాత్రి పడుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి యథావిధిగా తను స్నానం చేస్తూ చేతులు పడుకుంటున్న టైంలో అతని చేతి మీద ఒక తెల్లని మచ్చ కనబడ్డాడు. ఒకేసారి తన గుండె రాయపడిపోవడం అనిపించింది. మరి నీళ్ళు వేసుకొని మళ్ళీ తొమ్మి ప్రయత్నం చేశాడు. సరిగ్గా గమనిస్తే తన రెండు చేతుల మీద తెల్లని మచ్చలు కనబడుతున్నాయి. ఈ వ్యక్తికి వెంటనే అర్థమైపోయింది ఏంటంటే, నాకు కుష్ఠరోగం వచ్చేసిందేమో అని చెప్పి భయం వేసింది. అంత భయం కలిగజేసే వ్యాధిది, అంత భయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే వ్యాధి. అది ఎంతో భయంతో పరుగున అక్కడ ఉన్న, ఆ టైంలో డాక్టర్స్ లేరు కాబట్టి ఒకే ఒక డాక్టర్ ఎవరంటే అక్కడ ఉన్న దైవజనుడు మాత్రమే, దేవాలయంలో యాజకుడు మాత్రమే. ఆ యాజకుడి దగ్గర పరుగున బయలుదేరాడు. ప్రజల్లో ఇటువంటి వ్యాధి ఎంతో ఆందోళన కలిగజేస్తుంది. ఆ టైంలో ప్రజలు అనేవారంట, ఎవడైనా చనిపోతే బ్రతికొస్తాడేమో కానీ కుష్టి వ్యాధి వచ్చినప్పుడు మాత్రం తిరిగి స్వస్థపరచవాడినే బడుడు అనేవారంట. అంత భయంకరమైన పని. ఆ టైంలో చూసినప్పుడు చాలామందికి ఈ యొక్క భయాన్ని కలిగించడానికి కారణం ఏంటో ఈరోజు మనం చూస్తాం. ఈ వ్యాధికి ప్రజల్లో అటువంటి భయాన్ని కలిగించడానికి ప్రజలకి ఎంతో
ప్రజలకి వారి మధ్యలో కూడా ఈ యొక్క వ్యాధి వారిని భయభ్రాంతులు చేయడానికి, వారికి చీకొట్టి వారిని చేదరించడానికి. ఎందుకు ఈ వ్యాధి అంతలా తయారైంది? అదేంటండి, ఈరోజు మనం వాక్యాన్ని నేర్చుకోవాలి కదా, ఎందుకని ఈ కుష్టి వ్యాధి గురించి నేర్చుకుంటున్నామంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ బైబిల్ మనం చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఈ కుష్టి వ్యాధి అనేది పాప వ్యాధి లేకపోతే హృదయ వ్యాధికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇంకొకలా చెప్పాలంటే కుష్టి వ్యాధి ఉన్నవాడును అలాగే పాపం చేసేవాడు సమానులుగా ఉంటారు. ఈ కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళలోనూ అలాగే పాపం చేసే వాళ్ళు కూడా కొన్ని సమానమైన లక్షణాలు కనబడతాయి. వీళ్ళిద్దరికీ సమానమైన లక్షణాలు. శారీరకమైన వ్యాధి కుష్టి వ్యాధి అయితే ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి ఏంటంటే పాపం. ఎవడైతే పాపం చేస్తున్నాడో వాడిని ఇంకొకలా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? వాడు ఆత్మ సంబంధంగా కుష్టి వ్యాధితో ఉన్నాడు. ఈరోజు మనం ఒక పాపి గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఏం చేస్తామంటే ఒక పాప గురించి అర్థం చేసుకోవడానికి శారీరకంగా ఉన్న వ్యాధిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. శారీరకంగా ఉన్న కుష్టి వ్యాధి మనకు అర్థమైనప్పుడు ఆత్మీయంగా పాపం యొక్క పర్యవసానం ఏంటో మనకు అర్థమవుతుంది. మన బైబిల్లో చూస్తే ఎంతో వివరంగా ఈ వ్యాధి గురించి రావడం చూస్తాం. ఒక డాక్టర్ గారు అన్నారంట కుష్టి వ్యాధి గురించి, కుష్టి వ్యాధి ఒక రకంగా అన్ని వ్యాధుల కంటే చాలా మంచిది, మరొక రకంగా అన్ని వ్యాధుల కంటే చాలా చెడ్డదండి. అన్ని వ్యాధుల కంటే చెడ్డదంటే నమ్మొచ్చు కానండి, అన్ని వ్యాధుల కంటే ఒక రకంగా ఎందుకు మంచిది కుష్టి వ్యాధి అనే డౌట్ రావచ్చు. ఎందుకు మంచిదంటే ఆ కుష్టి వ్యాధి వచ్చిన వారికి నొప్పి అనేదే తెలియదంట. చూడండి, మనకు ఒకవేళ వ్యాధి వస్తే నొప్పి లేని వ్యాధి రావాలని కోరుకుంటాము అనంటారు కదండి. ఒకవేళ వ్యాధి వచ్చింది అనుకుందాం, మీకు ఏ వ్యాధి రావాలని కోరుకుంటారు? ఒకవేళ ఖచ్చితంగా వ్యాధి వస్తుంది అనుకున్నాం, ఏ వ్యాధి రావాలని కోరుకుంటారు? ఏదైనా నొప్పి లేని బాధ లేని వ్యాధి వస్తేనే మంచిది. ఒక రకంగా కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళలో ఏ నొప్పి కూడా ఎటువంటి బాధ కూడా ఉండదంట. ఎందుకు ఉండదు చూద్దాం అది కూడా. మరి ఇంకొక రకంగా ఎందుకు అంత భయంకరం అంటే ఇది ఆ వ్యక్తిని నొప్పి లేకుండా చంపేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? నొప్పి లేకుండా చంపేస్తుంది. ఒక రకంగా నొప్పి లేడం మంచితనమే, ఇంకొక రకంగా నొప్పి లేకుండా చంపేస్తుంది. మరి పాపం కూడా అటువంటి స్వభావం కలిదే అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు నొప్పి రాదు ఆ వ్యాధి ఉన్నవాడికంటే మానసికమైన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, మానసికమైన సమస్య ఏదైతే ఉందో అదంట నొప్పిని కలిగి చేసే హెచ్చరిక సంకేతాలను ఆపిచేస్తుందంట. హెచ్చరికలు చేసే సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. మానసికమైన సమస్య మైండ్ మన మెదడు పంపిస్తూ ఉంటుంది, ఇదిగో ప్రమాదం ఉంది అని నొప్పి కలిగి చేస్తూ ఉంటుంది. మీరు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు, మీకు ముళ్ళు గుచ్చుకున్న సంగతి ఎలా తెలుస్తుంది? నడుచుకుంటూ వెళ్ళండి, ముళ్ళు గుచ్చుకున్నాను అప్ప నడుస్తాం. ఎందుకు నడుస్తున్నావు? నొప్పి వస్తుంది. నొప్పి వచ్చింది ఏమో చెప్పారు నీకు? మెదడు అరే ముళ్ళు గుచ్చుకుందిరా చూడు అని చెప్తూ ఉంటుంది. అయినా వెళ్ళేదనుకోండి ఒక బలమైన నొప్పి కలిగి చేస్తుంది. మైండ్ సంకేతం పంపిస్తుంది, ఓ సిగ్నల్ పంపిస్తుంది, ఇదిగో ప్రమాదం జరిగింది నీ కాల్లో ముళ్ళు కూర్చుంది చూసుకో అని నొప్పి కలిగి చేస్తుంది. కొన్నిసార్లు మనం కాయగూరలు కోస్తున్నప్పుడు మీరు చూడండి వెంటనే తెగిపోయినప్పుడు ఆ నొప్పి రాదు. కొన్నిసార్లు బ్లడ్ కనబడితే మనకు తెలుస్తుంది, బ్లడ్ కనబడితే నాకు తెగిపోయిన మాట అనిపిస్తుంది. ఒకవేళ బ్లడ్ నువ్వు చూసుకోలేదు అనుకోండి, కొంచెం సేపటికి నొప్పి వస్తుంది. ఇదేం నొప్పి వస్తుందా కానీ జాగ్రత్తతో చూసి ఏలు అట్టయిపోతుంది. అప్పుడు వెంటనే ఆ ప్రమాద సంకేతం వచ్చిన వెంటనే నీ మెదడు ప్రమాదం జరిగింది నువ్వు వెంటనే చూసుకోరా అని చెప్పిన వెంటనే నువ్వేం చేస్తావు? వెంటనే పసుపు తీసుకొస్తావు లేదా క్లాత్ తీసుకొస్తావు. ఆ ప్రమాదం ద్వారా వచ్చిన రక్తం బయటకు రాకుండా ఆ క్లాత్తో నీ చేతిని కట్టేస్తావు. ఈ మెదడు లేకపోతే ఈ యొక్క మానసికమైన సమస్య ఏదైతే ఉందో అది హెచ్చరిక కేంద్రంలో ఉంటుంది నీకు.
ఎప్పుడు ప్రమాదం జరిగినా సంకేతాలు పంపిస్తుంటారు. నిన్న మొన్న అనుకుంటా, నేను ట్రైన్లో వస్తున్నప్పుడు నాకు ఆ ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ వచ్చిందంటే, పిడుగులు పడుతున్నాయి మీ ప్రాంతంలో, జాగ్రత్తగా ఉండండి, పిడుగులు పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా. ఎక్కడికి వచ్చేసిన సంకేతం? ఫోన్లోకి వచ్చేసింది. అలాగే మన బ్రెయిన్లో కూడా ఒక కేంద్రం ఉంది. ఏ కేంద్రం? హెచ్చరిక కేంద్రం. అది పంపిస్తుంది, ఇదిగో ప్రమాద సంకేతాలు పంపిస్తుంది, జాగ్రత్తగా చూసుకో. ఈ చెప్పిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతడు కుష్టి వ్యాధులకి పరిచర్య చేస్తూ వారికి సేవ చేస్తున్న టైంలో ఒక కొత్త డాక్టర్ వచ్చాడు ఆ సంస్థకి. ఆ డాక్టర్ చెప్తున్న మాటలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగజేస్తాయి చాలామంది. ఎందుకు కలిగజేస్తుంటే, ఆ కొత్త డాక్టర్ వచ్చినప్పుడు వాళ్ళందరూ చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యం వేసింది అతనికి. అతడు స్టోర్ రూమ్ డోర్ తీద్దామని చెప్పేసి ఆ తాళం పట్టుకొని వెళ్ళాడంట. ఆ డోర్కి బాగా తుప్పట్టుపోయిన తాళం చేయండి, తాళం కప్పు ఉంది. అక్కడ తాళం చేపెట్టుకుని తిప్పుతున్నాడు కానీ తాళం రావట్లేదు. అప్పుడు వెంటనే ఆ పక్క నుండి 10 ఏళ్ళ బాబు ఆ డాక్టర్ గారి దగ్గర వచ్చి, డాక్టర్ గారు కుష్టి వ్యాధుతుండే బాబు, అక్కడ ఉన్న వాళ్ళంతా కుష్టి వ్యాధితో ఉన్నవారు. ఆ బాబు వచ్చి అతను చూస్తున్నప్పుడు చాలా సన్నంగా, అతని కళ్ళు చుట్టూ నల్లని మచ్చలు లోతుకి వెళ్ళిపోయి, అతను చూసినప్పుడు ఎటువంటి బలం లేనివాడుగా ఎన్నో రోజుల నుంచి ఉపవాసం ఉన్నవాళ్ళు ఎండిన ఎముకలు కనబడే రీతిగా ఉన్నాడు. అతని చర్మం అంతా తెల్లని చర్మం లాగా, ఏదో చేప పులుసులాగా ఉంది, మెరుస్తున్నట్టుగా ఉంది. అతని చెయ్యని పుండ్లే, తలలో పుండ్లు, అవన్నీ అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అతను డాక్టర్ గారు నేను తీస్తాను, నాకు తాళం చేయండి అంటే డాక్టర్ గారు తాళం ఇచ్చారు. ఎందుకంటే బాగా ఇక్కడ అలవాటు ఉంది కదా, తీసేస్తాడు. నేనే తీయలేకపోతాను, ఇతర తీస్తానని చెప్పి చూస్తున్నాడు. అతను వెళ్ళి 10 ఏళ్ళ బాబు వెళ్ళి తాళం చెప్పి తీసాడు. వెంటనే ఆశ్చర్యం వేస్తుంది డాక్టర్ గారు, ఇదేంటి ఎంత కష్టపడ్డాను, ఇతర తీసాడని, ఎంత బలహీనుడిగా ఉన్నాడు, ఇతర తీసిన ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు అతని చేతిని గమనిస్తున్నప్పుడు ఆ చేతుల మీద రక్తం చుక్కలు కనబడ్డాయి. ఇదేంటి రక్తం చుక్కలు కనబడుతున్నాయని జాగ్రత్తగా తన దృష్టి అతను తాళం చేయి వైపు తిప్పాడంట. తాళం చేయి వైపు చూసినప్పుడు ఆ ఏళ్ళు పట్టుకున్నాడు, చూసారు తాళం చేవి, ఆ ఏళ్ళలో నుంచి దుమ్ము ఇరిగిపోయింది. ఆ దుమ్ము ఇరిగి ఆ చర్మంలో వచ్చేసిన దుమ్ము. ఆ విషయం ఆ 10 ఏళ్ళ బాబు తెలియలేదు. అది చూసి ఆశ్చర్యపడ్డాడు డాక్టర్ గారు. అంత ప్రమాదకరమైన సమయంలో కూడా, అటువంటి ప్రమాదకరంగా ఆ ఎముకలు విరిగిపోయి అది బయటికి వచ్చేసినా కూడా తెలియని పరిస్థితిలో ఈ వ్యాధి పనిచేస్తుంది అని ఆశ్చర్యం వేస్తుంది. అది ఏమైంది అతని పరిస్థితి అంటే, అతని హెచ్చరికలు కలిగి చేసే మానసికమైన పరిస్థితి ఏదైతే ఉందో, మెదడైతే ఏదవుతుందో అది హెచ్చరికలు పంపించడం మానేసింది. పాపం కూడా అలాంటిదే. పాపం కూడా ఎటువంటిదంటే, పాపం అనే వ్యాధి ఎవరికైతే ఉంటుందో, ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి పాప వ్యాధి అనేది ఉంది. కానీ ఈ కుష్టి వ్యాధి, ఆత్మీయంగా కుష్టి వ్యాధి కలిగి ఉన్నవాడు, పాపంలో మునిగిపోతూ ఉన్నవాడు, పాపంలో తేలియాడుతూ ఉన్నవాడికి ఈ హెచ్చరిక కేంద్రం అనేది మూసుకుపోతుంది. మీరు అనొచ్చు, మీకు చెప్పింది బాగానే ఉంది, శారీరకంగా కుష్టి వ్యాధికి హెచ్చరిక కేంద్రం మన మెదడవుతే, మరి ఆత్మీయంగా పాపంలో మునిగిన వాడికి హెచ్చరిక కేంద్రం ఏంటి అన్న ప్రశ్న రావచ్చు. ఒక రోజున ఒక దైవజనుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా మీరు సువార్త ప్రకటిస్తున్నారు బాగానే ఉంది, యేసుక్రీస్తు వారు లేకపోతే మనకి రక్షణ లేదని బోధిస్తున్నారు, యేసుక్రీస్తు వారు లేకపోతే ఏ ఒక్కడు కూడా పాపం నుంచి బయటకు రాడు, వాడికి ఏదో ఒక రోజు తీర్పు వస్తుందని ప్రకటిస్తున్నారు. కానీ మరి యేసుక్రీస్తు వారి గురించి విన్నవాడి పరిస్థితి ఏంటి? ఆయన గురించి అసలు వాక్యం వినని వారి పరిస్థితి ఏంటి? ఎక్కడో అడుగుల్లో, ఎక్కడో లోయల్లో, ఎక్కడో ఎవడో ఉంటాడు, వాడు వాక్యం వెళ్ళాడు కదా. అటువంటి వాడికి తీర్పు ఎలా వస్తుంది? అటువంటి వాడికి శిక్ష ఎలా వస్తుంది అంటే ఆ దైవజనుడు అన్నాడు, ఇదిగో ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు అమర్చిన హెచ్చరిక కేంద్రం ఉంది. దేవుడు పెట్టిన ఆజ్ఞ అనే కేంద్రం ఉంది. ఆజ్ఞను పంపించే కేంద్రం, హెచ్చరించే కేంద్రం ఉంది. అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గానే అది నువ్వు తప్పు చేసినప్పుడు నీకు సంకేతాలు పంపిస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నావు. ఏంటి ఆ ఆత్మకు కేంద్రం అంటే మనస్సాక్షి. ఏం చెప్పండి? మనస్సాక్షి.
బైబిల్లో స్పష్టంగా యేసుక్రీస్తు నమ్మని వాడికి తీర్పు ఎలా ఉంటుందో రాయబడలేదు. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఎవడైతే యేసుని తెలుసుకోలేవాడో, ఎవరైతే యేసుకు పరిచయం కాలేదో వారికి మాత్రం మనస్సాక్షితో తీర్పు తీర్చచ్చు అని మన బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఈ మనస్సాక్షి తెలియజేస్తుందన్నమాట. ఏమని తెలియజేస్తుంది? నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా చూసుకో. కానీ ఎప్పుడైతే మానవుడు మనస్సాక్షిని కోల్పోతాడో, మీరు చెప్తూ ఉంటారు వీడికి మనస్సాక్షి లేదండి, అప్పుడు మృగంలో ప్రవర్తిస్తాడు, క్రూర జంతువులు ప్రవర్తిస్తాడు. వీడు మనస్సాక్షి కోల్పోయాడని ఎప్పుడు అంటాం మనం? ఎప్పుడు అంటామంటే మానవత్వాన్ని కూడా కోల్పోయి, మనిషి అంటే ఎవరో కూడా గుర్తించకుండా కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తాడు చూసారా, వాడిని అంటాం మనస్సాక్షి లేదని. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఏమర్థమైంది మీకు? ఒక మానవుడిలో ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ మనస్సాక్షి ఎప్పుడైతే మూసుకుపోతుందో, వాడికి ఏమాత్రం కూడా మనిషే కాదు, ఇంకేమాత్రం కూడా మానవ స్వభావాన్ని వాడు కలిగి ఉండడు. ఇంకొకలా చెప్పాలంటే, దేవుని యొక్క ఆజ్ఞ మనిషి మీద లేనప్పుడు, దేవుని యొక్క చెయ్యి ఆ వ్యక్తిని పట్టుకోలేనప్పుడు అతను అడవి జంతువు కంటే భయంకరంగా ప్రవర్తిస్తాడు. ఒక వ్యక్తి మన ఒక చెయ్యి, దేవుని చెయ్యి మన జీవితాన్ని ఆపలేకపోతే ఈరోజు మనం కూడా భయంకరమైన వారిగా ప్రవర్తిస్తాం. ఎందుకంటే మనకు కూడా ఏముంది? కుష్టి వ్యాధి ఉంది, ఆత్మీయ కుష్టి వ్యాధి ఉంది. ఈరోజు పాపం చేసిన వాడికి తన పాపం వల్ల వస్తున్న ప్రమాదం ఏంటో అర్థం కావట్లే. అతడు భయంకరమైన ప్రమాదంలో ఉన్నాడు, అతడు మాటిమాటికి ప్రమాదంలో పడుతున్నాడు. పాపం చేయడం వల్ల ఏదైతే ఏదైతే మాట్లాడకూడదు, ఏదైతే చేయకూడదో ఇవన్నీ చేస్తున్నప్పుడు హెచ్చరిక వస్తున్న దేవుడు తెలియజేస్తున్న ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది మనం చేయకూడదని హెచ్చరికలు వస్తున్నప్పుడు, అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి దేవుని మాటను వ్యతిరేకిస్తూ అదే పాపంలో ముందు కొనసాగుతూ ఉన్నాడు అనుకోండి, మనస్సాక్షి కూడా రాయి అయిపోతుంది, హృదయం కూడా రాయి అయిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో హృదయం బహు వ్యాధి కలుగుతాడు. మరొక చోట అంటున్నాడు, తల నుండి అరిపాదం వరకు మానవుడు విషం కక్కుతున్నాడని రాయబడింది. అది సర్ప విషం కంటే భయంకరమైనదని రాయబడింది. అతని జీవితం అంతా, బ్రతుకంతా ఎంతో మలినమైపోయి కుళ్ళు పట్టిపోయిన ఒక శవంలా ఉంది అని వాక్యం తెలుస్తుంది. ఎంత ప్రమాదమైంది. ఈరోజు పాపం ఆ హెచ్చరికను తొలగించేలా చేస్తుంది. ఈ కుష్టి వ్యాధి, ఆత్మీయ కుష్టి వ్యాధి హెచ్చరికను ఆపేలా చేస్తుంది, బాధ లేకుండా చేస్తుంది, నొప్పి లేకుండా చేస్తుంది. ఏదైతే ప్రమాదమో మన శరీరానికి, ఏదైతే ఆత్మకి ప్రమాదమో, పాపం ఏం చేస్తుందంటే హాయిగా ఉండేలా చేస్తుంది. అందుకే కుష్టి వ్యాధులు చూడండి, వాళ్ళు పాదాల మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా వారి కాళ్ళకి ఆ టైంలో క్లాత్ చుట్టుకునేవారు వారు కాళ్ళకి. అది ఎంత ప్రమాదం అంటే, వారు కాళ్ళు కూర్చుకొని ఏదైనా తగిలినా ఆ రక్తం కారుతున్న వాళ్ళు తెలియని పరిస్థితి. ఆ రక్తం అంతా కారిపోయి వాళ్ళు బలహీనలు అయిపోతున్నారు, వారి శరీరం కృషించిపోతున్న, లోపల వారి అవయవాలన్నీ కూడా నాశనం అయిపోతున్నా సరే వారికి తెలియని పరిస్థితి. ఈరోజు పాపంలో ఉన్నవాడి పరిస్థితి కూడా అంతే. వాడి జీవితం లోపల కృషించిపోతుంది, ఆనందం కృషించిపోతుంది, మనశ్శాంతి కృషించిపోతుంది, నెమ్మది, దేవుడిచ్చిన ఆత్మ ఫలాలన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. కానీ వాడికి అర్థం కావట్లే, ప్రమాదం ఎంతో భయంకరమైన ప్రమాదంలో ఉన్నామన్న సంగతి ఈ పాపం చేస్తున్న వ్యక్తికి ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. మీరు అనుకోవచ్చు, మీరు పాపం చేయలేదండి అనుకోవచ్చు. వాక్యం వస్తుంది, దేవుని మాటను చేయకపోవడం కూడా పాపమే. ఓన్లీ తప్పు చేయడమే కాదు, ఏదైతే చేయాలో అది కూడా చేయకపోతే పాపమే. చేయకూడదు చేసినా, చేయవలసింది చేయకపోయినా పాపమే. ఈరోజు మనకు తెలుసు మన పొరపాట్లు ఏంటో, ఈరోజు మనకు తెలుసు, కానీ అర్థం కాదు, ఎంత ప్రమాదం అర్థం కావట్లేదు. దేవుని మాట వినకపోవడం ఎంత ప్రమాదం అర్థం కావట్లేదు మనకి. అది ఎంత దూరానికి మనం లాగుతుందో అర్థం కావట్లేదు. అది ఒక కుష్టి వ్యాధి మొత్తం ఉన్న వ్యక్తిని మనం చూసినా మనకు అర్థం కావాలి, ఒక పాపం మన జీవితాన్ని ఎంత భయంకరమైన స్థితిలో తీసుకుపోతుందో.
ఎంత భయంకరమైన స్థితిలో మనం లాక్కెళ్ళిపోతుంది మనకు అర్థం కావాలి. పాపం మన జీవితాన్ని తినేస్తుంది లోపల నుంచి. మన ఎముకలు ఎరిగిపోతున్నా, మనలో ఉన్న ఆనందం, సంతోషాన్ని కృంగిపోతూ బయటికి వెళ్ళిపోతున్నా, నెమ్మది లేక చింతతో ఉంటున్నా. మనకు తెలియదు, మనకు తెలియకుండా చీకట్లో విడిచిపోతుంది పాపం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో తెలియకుండా వెళ్ళిపోతున్నారు ప్రజలు. వారికి తెలియకుండా ఆ ప్రమాదం ఎదురవుతున్న పరిస్థితి వారికి తెలియకుండానే నాకు దూరం అయిపోతున్నారు నా ప్రజలు. పౌలు అంటాడు వదుకున్న ఒక చోట అంటాడు, ఏమని అంటాడంటే, ఇదిగో మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, తెలియకుండా వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరు సహోదరుడు, మీరు జాగ్రత్తగా వినాలి. ఏంటంటే వారు తెలియకుండా వెళ్ళిపోతే మీరు తెలిసి వెళ్ళిపోతారు. అక్కడ నా ప్రమాదం ఉంది, గాయమైంది నా చేతికి అని కూడా మీరు దాన్ని వెంటనే పట్టుకొని ఆపకుండా మీరు దాన్ని తృణీకరించి వెళ్ళిపోతున్నారా? పర్లేదులే, ఏమవుతుందిలే, ఈ చిన్నదానికి ఏమవుతుందిలే. ఆ చిన్నదాన్ని భయంకరమైన చీకటిలో తీసుకెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు వారు ఎంత ఖండితంగా బోధించారో తెలుసండి. ఇదిగో నీ కళ్ళు పొరపాటు చేస్తున్నాయా? నీ కళ్ళు మోహం వెంట వెళ్తున్నాయా? ఇదిగో విచారం చేస్తేనే కాదు, నీ కళ్ళు నువ్వు జాగ్రత్త కాకపోయినా అది విచారమే అని చెప్తూ అంటాడు ఆయన. ఇదిగో నీ కళ్ళని అభ్యంతరపరిస్తే అవి తీసి పారేయాలి. ఎంత తీవ్రమైన మాట చెప్పాడు చూడండి. ఎందుకంటే ప్రమాదం అంతా అలా పొంచుంది, ప్రమాదం అంతా భయంకరమైన ప్రమాదం పొంచుంది అంటున్నాడు ఆయన. ఒక కన్ను లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే మంచిది. 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళాలంటే ఒక కన్నుతో పరలోక రాజ్యం మంచిది. 2 చేతులు కలిగి నువ్వు నరకానికి వెళ్ళాలంటే ఒక్క చేతితోనే పరలోకానికి వెళ్ళడం మంచిది. అంత ప్రమాదం వేచి చూస్తున్నప్పుడు మనం ఎందుకన్నా గుర్తించట్లేదు అంటే, కుష్టి వ్యాధితో ఉన్నారు మీరు, ఆత్మీయమైన కుష్టి వ్యాధితో ఉన్నారు. పాపాన్ని గుర్తించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాం సంఘంలో ఒక 4-3 ప్రార్థన చేస్తే అందరూ పరలోకి వెళ్ళిపోతాం. లేదు, సంఘంలో ఏదో వాక్యం వస్తుంటే, ఏదో మన పాటలు పాడడానికి క్యాష్ కీబోర్డ్ ఉంటే మనం కూడా ఉన్నట్టే అని అనుకుంటున్నాం. లేదు, నీ పాత్ర సంఘంలో కనబడలేకపోతే నువ్వు సంఘంలో ఉన్నట్టు కాదు. నువ్వు సంఘానికి ఏది కూడా ఇవ్వలేకపోతున్నావంటే, ఏ యొక్క పని కూడా నువ్వు చేయలేకపోతున్నావంటే మనకు వచ్చి నా తల్లి ప్రార్థన చేస్తుంది, నేను కూడా వెళ్ళిపోతాను, వెళ్ళలేవు. లేకపోతే మా సంఘంలో అనేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, వాక్యం అందించబడుతూ ఉంటుంది. లేకపోతే ఎవరో బాగా ప్రార్థన చేస్తారు, అందుబట్టి నేను వెళ్ళిపోతాను, వెళ్ళలే. నీ పని ఏంటో సంఘంలో లేకపోతే ప్రయోజనం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏంటంటే, నువ్వు ఒక మంచి మందిరానికి వెళ్తున్నాం కదా, మనం కూడా ఒకటే అనుకుంటున్నాం వాళ్ళం. కానీ దేవుడు అలా లెక్కాడు. ఆయన అందరిని గుంపేసి చూడు. దైవజనుడు అయితే, పాస్టర్ అయితే, నిలబడే వ్యక్తి అయితే, బోధించేవాడైతే అందరూ ఒకటే అనుకొని బోధించుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ దేవుడు మాత్రం వారి హృదయాన్ని గమనిస్తుంది. దేవుడు ఒకవేళ చుట్టూ ఉన్న వాళ్ళు ఇదిగో ఈమె క్రైస్తవురాలని ఆమోదం తెలిపి ముద్ర వేసేసిన దేవుడి నుంచి మాత్రం తప్పించుకోలేము మనం. ఎందుకంటే దేవుడు అందరికీ కలిపి పాలసీ ఇవ్వడు. ఆయన ఈరోజు అందరికి కలిపి పాలసీలు వస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అంటున్నాడు, ఇదిగో ఒక్కటి కాదు ఆయన ప్లాను, అందరికీ కలిపి ఒకే ప్లాన్ అంటున్నాడు. అంటే మీరు ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే నువ్వు ఒక్కడికే కాదంట, మీ అమ్మకి కూడా రీఛార్జ్ అయిపోద్ది, మీ డాడీకి కూడా రీఛార్జ్ అయిపోద్ది, మీ అక్కకి రీఛార్జ్ అయిపోద్ది, మీ అందరూ కూడా ఫ్రీగా మాట్లాడుతుంది. ఫ్యామిలీ ప్లాన్ ఒక్కరికైతే. కానీ దేవుని దగ్గర అలాంటివి లేదు. దేవుని దగ్గర ఎవరి లెక్క అప్పు చెప్పాలి. ఇదేదో సరదాగా కూర్చొని మాట్లాడుకునే మాటలు కాదు, ఏదో ఖాళీగా ఉన్నాం కదా వచ్చి కూర్చున్నాం కదా అని మాట్లాడే మాటలు కాదు. ఎంతో భయంకరమైన వ్యాధితో హృదయం ఉంది. అది నువ్వు పరిశీలించలేకపోతే, అది నువ్వు చూసుకొని గమనించలేకపోతే భయంకరమైన ప్రమాదంకి వెళ్ళిపోతుంది. ఒకవేళ కుష్టి వ్యాధి ఉన్నవాడు తన గాయాలు పట్టించుకోకపోయినా, ఇరిగిపోయిన ఎముకలు పట్టించుకోకపోయినా, ఒకవేళ తన శరీరం భయంకరంగా నాశనం అయిపోతున్నా తను తెలియకుండా మరణించినా, అతడు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఒక రోజు తిరిగి మహిమ శరీరంతో లేస్తాడు.
ఎటువంటి వ్యాధి లేకుండా తిరిగి లేస్తాడు. కానీ ఒకవేళ నువ్వు నీ శరీరం అంతా బాగుండి హృదయం మాత్రం కుష్టి వ్యాధితో ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు కావు నాకు తెలియదు. కుష్టి వ్యాధికున్న ప్రమాదకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? నీ పాపం ఏంటో, నీ నొప్పి ఏంటో, ప్రమాదం ఏంటో తెలియకుండా కళ్ళు మూసిపోయి చేస్తా. అదే ప్రమాదం. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కాదు ప్రమాదం. మరి ఇంకేంటి? ఇంకా వాక్యం ఏం చదివిస్తుంది? అది ప్రమాదమే కాదు, అది నొప్పి లేకుండా నిన్ను దూరం చేసేసి గాయపరచడమే కాదంట, అది అపవిత్రమైనది అని వాక్యం చదివిస్తుంది. ఏది అపవిత్రమైనది? సాధారణంగా చూడండి, ఏ వ్యాధి కూడా అపవిత్రతో దేవుడు మాట్లాడేది కానీ అంత ఎక్కువగా. ఈ కుష్ఠ రోగాన్ని మాత్రం అపవిత్రత అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? అపవిత్రమైనది అన్నాడు. అందుకే మనం చూసిన వాక్యంలో ఆయన కుష్ఠ రోగిని స్వస్థపరిచేటప్పుడు నీ వ్యక్తిని స్వస్థపరిచానని చెప్పలేదే. ఏమన్నా తెలుసా? శుద్ధి చేశాను, కడిగాను అన్నమాట. అపవిత్రతను కడిగలేక అపవిత్రను శుద్ధి చేశాను. అసలు రోగాల్ని స్వస్థపరుస్తారు, కానీ ఈ రోగాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంటే దేవుడు అపవిత్రత కింద పెట్టాడు. ఆయన అపవిత్రత అనే శాఖలో పెట్టాడు ఆయన. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు వాక్యం సరిగ్గా గమనిస్తున్నప్పుడు చూడండి సార్, 40లో చూడండి, అతడు ఏమంటున్నాడు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనట్టు. ప్రభానికి ఇష్టమైతే నన్ను స్వస్థపరచానట్లేదు. ఏమంటాడు ఆయన? శుద్ధినిగా చేయి. శుద్ధినిగా చేయండి అంటే ఇంకొకలా చెప్పాలంటే నన్ను కడుగు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ కుష్ఠరోగాన్ని తీసుకెళ్ళి అపవిత్రతగా కింద పెట్టాడు ఆయన. అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత ఏ శాఖలోకి వస్తుంది? మనం కొన్ని ముందు వారాలకు మనం వెళ్ళిపోతే, ముందు వారం ఒక ఆత్మ గురించి మనం మాట్లాడాం, ఒక దెయ్యం గురించి మాట్లాడాం. దానికి ఒక పేరు ఉంది. ఏంటి ఆత్మ పేరేంటి? అపవిత్ర ఆత్మ. అపవిత్ర ఆత్మ అంటే ఏంటి? ఏం చెప్పండి? దేవునికి ఇష్టం కాదంతే. అపవిత్రమైన చూడండి, ఇష్టం లేనిది ఇంకా ముందుగా చెప్తే ద్వేషించబడుతుంది. అపవిత్రమైనది ఉన్నప్పుడు మనకి ఇష్టం లేకపోవడమే కాదు, ద్వేషం, నువ్వు సచ్చి కొడతాం. అటువంటి అపవిత్ర ఆత్మ అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, అపరిశుద్ధుల్లోకి పంపించాలని ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ మన కిందకు వచ్చేటప్పటికి ఈ రోగాన్ని దేవుడు అపవిత్రతతో పోల్చాడు. ఈ రోగం ఉన్న వ్యక్తి, కుష్ఠ రోగం ఉన్న వ్యక్తి అపవిత్రుడైపోతాడు. అందుకే ఒక పాపితో సమానం అంటున్నాను నేను కూడా. కుష్ఠరోగం పాపం ఉన్నవాడితో సమానం. ఎందుకంటే తెలుసా? కుష్ఠరోగం ఎలాగైతే అపవిత్రతకు సాదృశ్యంగా ఉందో, కుష్ఠరోగం ఉన్నవాడు ఎలాగైతే అపవిత్రుడు అవుతాడో, పాపం ఉన్నవాడు కూడా దేవుని దృష్టిలో అపవిత్రుడే. దేవుని దూరమైన ఆత్మలు కూడా అపవిత్ర ఆత్మలే. మీరు గమనిస్తున్నారు అది? అందుకే లేవీకాండంలో అంటున్నాడు ఆయన. మీరు లేవీకాండాన్ని తీసి చూడండి ఒకసారి. లేవీకాండం 13వ అధ్యాయం 44వ వచనం. లేవీకాండం 13వ అధ్యాయం 44వ వచనం. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. చదవండి, యాజకుడు వాడిని బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపబడి. అపవిత్రుడు అనేది దేవునికి ఇష్టం కాదు. అపవిత్రుడు ఏంటో మనకు అర్థం కావాలంటే, దేవుడు దేన్నైతే ద్వేషిస్తాడో అది అపవిత్రం. దేవుడు ప్రేమించేది పరిశుద్ధత అయితే, దేవుడు ప్రేమించింది ఏదైతే ఉందో అదంతా కూడా అపరిశుద్ధమైనదే, అదంతా కూడా దేవుని దృష్టికి అపవిత్రమైనదే. నీవు దేవుని దృష్టికి అసహ్యమైన కార్యం చేస్తే, అంటే నువ్వు పాపం చేస్తే నీవు కూడా అపవిత్రుడివే. ఈ కుష్ఠరోగి వల్ల నీవు కూడా అపవిత్రుడివే. అన్క్లీన్ అన్నమాట, అంటే శుద్ధుడిగా లేవని. ఏదో మలినం అంటుకుందని నీకు, మలినం చేత నిండిన వారిని అపవిత్రులు అంటారు, పాపి అంటారు. వీడి పాపి, వీడిని అపవిత్రుడిగా నియమించండి, అపవిత్రుడిగా పెట్టండి. ఇది రెండో ప్రమాదం. ఈ రెండో పోలిక ఇది. ఒక
కుష్ఠరోగి పాకి అపవిత్రత. చదువుతాను ఇంకేమంటున్నాడు, వారి కుష్ఠము వారి తలలో ఉంది. ఇంకా చదవండి, వారి పరిస్థితి ఏంటో మనం చూస్తున్నప్పుడు మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చదువుతారా? ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను ఏం చేయాలంట? ఒక చిహ్నం ఏంటంటే, ఒక కుష్ఠరోగి మనం దూరంగా నిలబడినప్పుడు, లేకపోతే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు కుష్ఠరోగి, వాడిని చూసినప్పుడు ఇటు కుష్ఠరోగి అని మనకు తెలిసింది తెలుసా? వాడు ఏం చేయాలంటే వాడి వస్త్రాలు చింపేసుకోవాలి. వాడి వస్త్రాలన్నీ కూడా వాడు వేసుకుంటున్న వస్త్రాలు చింపేసుకోవాలి. దానికి 2 కారణాలు ఉన్నాయి, కానీ మనకి ఆ కారణాల తర్వాత కానీ మనం ఏంటంటే ఆ వస్త్రాలు చింపుకున్నప్పుడు వీడి కుష్ఠరోగం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. వాడి తలలో భయంకరమైన పుండులు. అక్కడ చదవండి, ఇంకా చదవండి. తన తల విరపోసుకున్న వాళ్ళు వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పాల్గొనాలి. కేకలు వేయాలి. ఎందుకు కేకలు వేయాలి తెలుసా? వాడు ఒకవేళ సమాజం దగ్గరికి వస్తున్నాడు అనుకుందాం, లేకపోతే సమూహంలోకి దూరంగా ఉండి వస్తున్నాడు, వారు చూడలేనప్పుడు వీడు కేకలు వేయాలి. నేను అపవిత్రుణ్ణి అని కేకలు వేయాలి. అప్పుడు అర్థమవుతుంది, కుష్ఠరోగి వస్తున్నాడు, దూరం పరిగెత్తండి, అపవిత్రుని కేకలు వేస్తాడు. ఒకవేళ చెట్టు ఏదైనా అంటున్నప్పుడు ఆ చెట్టు కింద కుష్ఠరోగి కూర్చున్నప్పుడు ఎవరైనా అనుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ ప్రమాదం. అనుకోకుండా వెళ్ళిపోయి కుష్ఠరోగి ఉన్నాడు దగ్గరికి వెళ్ళిపోవడానికి చాలా ప్రమాదం. అందుకే చెట్టు వెనకాల ఉండేవాడు అరుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏమో తెలుసా? నేను అపవిత్రుణ్ణి అంటాడు. వారు నడుచుకుంటూ వెళ్తున్నాడా, నేను అపవిత్రుణ్ణి అని కేకలు వేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు దూరం నాకు అర్థమవుతుంది. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారు, కుష్ఠరోగి అసలు ఆడవాలి, వాడి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు, అరుచుకుంటూ వెళ్తుంటాడు, త్వరగా లోపలికి నాకు గడపెట్టేస్తాడు, తలుపులు వేసేస్తున్నాడు. వాడు వెళ్ళిన పావుగంట కానీ గంట కానీ ఎవడు బయటికి వాడు అన్ని భయంకర పరిస్థితి. అపవిత్రుడని కేకలు వేస్తున్నాడు. వాడు చింపేస్తున్నాడు, తన వస్త్రాన్ని చింపేస్తున్నాడు. ఒక పాపి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఒక పాపి కూడా దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని చింపేసుకున్నాడు. వాడికి మహిమ వస్త్రం లేదు, మలినమైపోయిన వస్త్రాలు ఉన్నాయి, మసి గుడ్డలు మాత్రమే ఉన్నాయి, వ్యర్థమైన భయంకరమైన వస్త్రాలు. మీరు చూస్తూ ఉంటే ఆ పోలిక మీరు చూస్తూ ఉంటే, కుష్ఠరోగి మన దూరం నుంచి చూస్తూ ఉంటే వాడు ఎలా ఉంటాడంటే ఒక మమ్మీలా ఉంటాడు. ఈజిప్షియన్స్ ఒక శవాలని పాతి పెడుతూ ఉంటారు. మీరు టీవీలో చూస్తే మొత్తం చుట్టేసి బొట్లు, ఒక కాటన్ వస్త్రం శుభ్రంగా చుట్టూరు చుట్టేసి వాడిని సమాధిలో పెట్టేస్తారు. వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది, కళ్ళు మాత్రమే కనబడతాయి, మధ్యదంతా కుష్ఠరోగి అలాగే ఉంటుంది. వాడి యొక్క కళ్ళు కనబడేలాగా, వాడి ముఖానికి గుడ్డ కట్టుకున్నట్టుగా, వాడి తల మొత్తం విరిచి ఉన్నట్టుగా, వస్త్రాలని చిరిపోయినట్టుగా, కాలుకి గుడ్డలు కనబడుతుంటాయి, ఇందులోంచి చర్మం కనబడుతుంటుంది, చర్మం నుంచి పుండ్లు కనబడుతుంటాయి, ఒక పక్క రక్తం, ఒక పక్క బాగా భయంకరమైన స్థితి, ఒక శరీరం కుళ్ళిపోయిన పరిస్థితి. అతని దగ్గరికి వెళ్ళాలంటే పోయింది చాలా మంది. అపవిత్రుడిని కేకలు వేస్తాడు. ఒక అద్భుతమైన విషయం మనం నేర్చుకుని తెలుసా? ఒక పాపి ఎప్పుడైతే తన అపవిత్రుడిని గుర్తిస్తాడో అద్భుతమైన స్వస్థత జరుగుతున్న తర్వాత నీ జీవితం కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర కేకలు వేస్తుంది తెలుసా, నేను పాపినని. నీ బ్రతుకంతా కూడా పాపం నేను అలా శోధిస్తూ ఉంటాను. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నిన్ను చూడగానే దేవుడికి ఏమనిపిస్తుంది తెలుసా, వీడు కూడా అటువంటి కుష్ఠరోగే, అపవిత్రుడు వీడు. ఒక పక్క ప్రజలందరూ కూడా నేను అపవిత్రుడిని తీర్పు తీర్చేస్తే ఇంకొక ప్రమాదం ఉంది, అది 3వ ప్రమాదం. ఏంటి తెలుసా? 3వ పోలిక ఉంది. ఒక పాపికి ఒక కుష్ఠరోగి ఉన్న 3వ పోలిక ఏంటి తెలుసా? దేవుని తీర్పు ఆ వ్యక్తి మీదకి వస్తుంది. బైబిల్లో మనం చూస్తాం, ఎవరినైనా దేవుని తీర్పు వచ్చిందనుకోండి, సాధారణంగా 3 సార్లు దేవుని తీర్పు వచ్చేటప్పుడు కుష్ఠరోగ రూపంలో కూడా వస్తుంది దేవుని తీర్పు. అందుకే ఎలీషా అనే ఒక దైవజనుడి కింద ఒక పనివాడు ఉన్నాడు. అది ఎప్పుడు చెప్తారా? దేవుని తీర్పు ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు అతడు కుష్ఠం వచ్చింది అని బైబిల్ చూస్తాం. తీర్పు వచ్చింది.
బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనం చదువుతాను చూడండి ఒకసారి. దేవుని తీర్పు ఒక కుష్ఠరోగం మీదకి వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో. సంఖ్యాకాండం 5వ అధ్యాయం, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 1 నేను చదువుతాం. దేవుని తీర్పు ఒక కుష్ఠరోగి మీద ఎలా ఉంటుందో చూద్దాం. సంఖ్యాకాండం 5:1, 2, 3 వచ్చినారు. మరియు యెహోవా దైవజనులైన మోషేకి అహరోనుకి సెలవిస్తున్నాడు. చూడండి, మోషేకి సెలవిచ్చే ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివాన్ని, శవం ముట్టడం వలన అపిత్రుడైన ప్రతివానిని పాలెములో నుండి వెలివేయవలని. ఎవరు వెలివేసామంటాడంటే దేవుడు కుష్ఠరోగుని వెలివేశాడు, పాలెం బయటకు వెలివేశాడు. దేవుని తీర్పది ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. కింద చదువుతున్నప్పుడు చూడండి, నేను నివసించుచుండు పాలెము వారు అపవిత్రపరచుకుంటున్నట్లు మగవారినేమి ఆడుదానేమి అందరినీ కూడా పంపివేయవలను, వారిని ఆ పాలెం వెలుపలికి వెళ్ళగొట్టవలను ఇశ్రాయేలు అలాగూ చేశారు. పాలెం వెలుపలి కట్టి వారిని వెళ్ళగొట్టరు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు అందరూ కూడా చేశారు. కుష్ఠరోగ పరిస్థితి ఎంత పరిస్థితి అంటే, ఒకవైపు తన శరీరాన్ని తాను తృణీకరిస్తే, ఇంకొక పక్క దేవుడు కూడా తృణీకరించాడు అని భావిస్తారు. ఒక పక్క శరీరాన్ని తృణీకరించేసి బాధ నొప్పి చేత నా శరీరం కుళ్ళిపోయిన దాని వల్ల అయిపోతుండే, అసహ్యంగా తయారైపోతుంటే నా శరీరం. మరొక పక్క దేవుని యొక్క తీర్పు నా మీదకి వచ్చేస్తుంది అనుకుంటున్నారు. దేవుని తీర్పు రావడం వల్లే నా పరిస్థితి ఎలా అయిందనుకుంటా. దేవుని తీర్పే కాదండి, మన పై వచ్చిన చదువుతున్నప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒకసారి లేవియకాండంలో చూద్దామా. లేవియకాండం 13వ అధ్యాయంలో మనం ముందుకు వచ్చి చదువుకున్నది సార్ చూడండి. లేవియకాండం 13వ అధ్యాయం 46వ వచనం చదువుతాం, 45 చదువు. ఏమని చదువు? వాడు వస్త్రాలు చింపుకోవాలని, అపవిత్రుడిని కేకలు వేయాలని చూసామా. 46వ వచనం చూడండి, అక్కడ ఏమని రాయబడింది? ఆ పొడ కలిగిన వారు వాడు బ్రతుకుతున్న దినములన్నీ కూడా వాడు అపవిత్రుడే ఉండేను. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసించుకోను, వారి నివాసము పాలెము వెలుపల మాత్రమే. వాడు సమాజంలో నుంచి వెలివేయబడతాడు. ఒక పక్క తన శరీరం తృణీకరిస్తే, ఒక పక్క దేవుని తృణీకరిస్తే, మరొక పక్క సమాజం అంతా కూడా తృణీకరిస్తుంది. తన సొంత కుటుంబం తృణీకరిస్తుంది, పిల్లలు తృణీకరిస్తుంది. ఇంకేమాత్రం తన భార్యతో ఉండడానికి వీల్లేదు, తన ప్రేమతో పెంచుకున్న ఆ పిల్లలతో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వ్యాధి అటువంటిది. కరోనా వచ్చిన దాన్ని చూసారా? క్యాన్సర్ వచ్చిన పక్కకి వెళ్ళి కుమారుడు ఓదార్స్తాడేమో, కానీ కరోనా వచ్చినప్పుడు ఎవడ కూడా ఓదార్చడానికి కూడా అవ్వలేదు. ఏ ఒక్కరు లేరు. ఈ కుష్ఠరోగం పరిస్థితి అంతే. వెలుపలికి వెళ్ళిపోవాలి, పాలెం వెలుపలికి వెళ్ళిపో. సమాజం చేత వెలివేయబడ్డాడు. ఆదరించిన కుటుంబం ఎవరు లేరు. తాను ప్రేమించి వివాహం చేసుకున్న భార్య లేదు. తన కన్న బిడ్డలు అలాముద్దుగా పెంచుకున్న పిల్లలు కూడా తనతో పాటు వ్యాధితో లేరు. పాపం కూడా అదే చేస్తుంది సుమా. మనిషి చేసుకున్న పాపం ఏం చేస్తుంది తెలుసా? సమాజాన్ని వెలివేస్తుంది, కుటుంబం నుండి నిన్ను వెలివేస్తుంది, నీ పిల్లలు దూరం చేస్తుంది. నువ్వు ఇంటిలో ఒక్కటే ఉండి బతుకుతున్నా సరే, నలుగురు కూర్చొని బ్రతుకుతున్నా సరే, నీ మధ్యన అడ్డుకోట్లు అలాగే నిలబడతాయి. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ప్రేమ ఉండదు. దానికి కారణం ఆత్మీయమైన కుష్ఠరోగం ఉంది. మీరు ఆనందంగా జీవించకుండా, సంతోషంగా జీవించకుండా, నెమ్మదితో జీవించకుండా, ఈ పాపం వల్ల వచ్చిన ఆత్మీయమైన కుష్ఠరోగం ఏదైతే ఉందో నీ కుటుంబంలో అడ్డుగోడలు నిలబడుతుంది. నీకు బంధాలు దూరం చేస్తుంది. నువ్వు ప్రార్థన చేసిన ఈ కుష్ఠవ్యాధి నీ నుంచి లేకపోతే ఏమాత్రం మారదు. బోధించిన మైకి పెట్టుకొని కుటుంబంలో సమాధానం లేకపోతే నువ్వు ఇంకా కుష్ఠరోగంతో ఉంది. చాలామంది బయటకు వచ్చినప్పుడు ఎంతో మంచి మంచి ప్రసంగాలు చేస్తారు, ఊరిలో మంచి మంచి ప్రసంగాలు చేస్తారు. ఒకప్పుడు ఒక సామెత ఉంది, మొదట ఇంటిని గెలిచి చెప్పండి
వెనక నుంచి వచ్చిన వాయిస్ నచ్చగలవాలని. ఈరోజు చాలామంది బయటికి వెళ్ళి చేస్తున్నారు, ఇంట్లో ఇంతేనే అనుకుంటున్నాం, కానీ అది ఎంత ప్రమాదం మనకు అర్థం కావట్లేదు. ఈ కుష్ఠరోగం ఏం చేస్తుందంటే అది ప్రమాదం లేనట్టుగా చేస్తుంది, బాధ లేకుండా చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకొచ్చి దుమ్ము ఇరిగిపోయింది అనుకోండి, ఆలోచించండి ఎంత బాధ వేస్తుంది మీకు, ఎంత బాధ వేస్తుందా, తట్టుకుంటా ఉంటారు అసలు. ఏమాత్రమైనా ఊహించుకుంటే భయం వేస్తుంది మనకి. మన ఏం కిరిగిపోతే ఎంత భయంకరమైన నొప్పి ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళంతా కూడా జలదరిస్తుంది. అటువంటిది అంత భయంకరమైన ప్రమాదాన్ని కూడా ఈ కుష్టి వ్యాధి ఏం చేస్తుంది, ఏం పర్లేదులే, నొప్పి ఏమీ లేదు, జాగ్రత్తగానే ఉన్నాం అని చెప్తుంది. పాపం కూడా అంతే. ప్రార్థన చేసుకుంటున్నావు కదా, కుటుంబం సమాధానం ఏమైందిలే, పక్కన మాట్లాడలేకపోతే ఏమైందిలే, క్షమించలేకపోతే ఏమైందిలే, ప్రార్థన చేసుకున్న వాక్యం నీకు నువ్వు బతికేస్తే చాలు అని నెమ్మదిగా నిన్ను భక్తిలో ఉంటూ భక్తి లేకుండా నేను తీసుకుపోతుంది. ఈరోజు అటువంటి భయపడుతున్నారు. మనం బోధించిన, మన వాక్యం ప్రకటించిన, సువార్త ప్రకటించిన, అందరి దీంట్లో ప్రార్థన చేసిన నీ కుటుంబం నీ మంచిని సరిగ్గా లేకపోతే, ప్రేమ, సంతోష, సమాధానం, ఫలాలు కనపడలేకపోతే, ఫలించే కొమ్మల్లో మీరు ఉండకపోతే మనం కూడా ఆత్మీయ పుష్టితో ఉన్నాం. నువ్వు ఎన్నో కారణాలు చెప్పొచ్చు, వారు మాట వినరండి, వారు అదండి, వీరు ఇదండి, అందుకే సమాధానం లేదండి, మాకు ఇంత ధనం లేదండి, లేకపోతే మాకు అటువంటి గృహం లేదండి, అందుకే మాకు సమాధానం లేదు, లేకపోతే అప్పులు ఉన్నాయండి, అందుకే మాకు సమాధానం లేదని నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా ఒకే కారణం బైబిల్ చెప్తున్నాను తెలుసా. నీ హృదయంలో కుష్టి వ్యాధి నిండిపోయినప్పుడు మనిషి సమాధానం దూరం అయిపోతాడు, ఆనందాన్ని దూరం అయిపోతాడు, దేవునికి దూరం అవుతున్నాడంటే వాళ్ళలో ప్రేమ, సంతోషాలు ఏముండవు. ఒకవేళ దేవుడు దగ్గరకు ఉన్నాడంటే అక్కడ సమాధానం ఉంటుంది. ఈరోజు పరిశీలించుకో, వాడు దేవుడి చేత తృణీకరించబడ్డాడు, సమాజం చేత తృణీకరించబడ్డాడు. దావీదు ఒక వ్యక్తిని శపిస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, ఒకసారి మనం చదువుతాం చూడండి. అది ఎంత భయంకరమైన శాపంలో. రెండో సమూయేలు రాసిన గ్రంథంలో దావీదు యోవాబు అనే వ్యక్తిని శపిస్తున్నాడు. అతను చేసిన పనిని బట్టి యోవాబుని శపిస్తూ ఒక మాట అంటాడు. ఆ మాట మనం చదువుతాం. రెండో సమూయేలు గ్రంథం 3:29 చూస్తారా సార్? ఈ దోషము చూడండి, ఏ దోషం అంటే ఒక శాపం పెడుతున్నాడు యోవాబు మీద. ఏమని పెడుతున్నాడు శాపం? ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. ఆ దోషం ఏంటంట? యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, తర్వాత కర్ర పట్టుకొని నడిచేవాడైనను, ఖడ్గం చేత పూలు వాడైనను, ఆహారం లేని వాడైనను ఉండకపోడు కాక. వాడు ప్రతి తరంలో కూడా ఖచ్చితంగా కుష్ఠరోగి ఉండాల్సిందే అని చెప్పించాడు. కుష్ఠరోగం ఉన్నవాడు ఉండవలసిందే అంటే తరంలో అని చెప్పేసి చెప్పించాడు. కుష్ఠరోగం శాపం, కుష్ఠరోగం శాపం. పాపం కూడా ప్రజలు ఏలుబడి చేస్తున్న శాపం. తను పుట్టినప్పటి నుంచి, గర్భం పడినప్పటి నుంచి ఈ పాపం శాపంలో తయారు ఏలుబడి చేస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, శాపాన్ని తగ్గించడానికి వచ్చాను, శాపాన్ని వెరగొట్టడానికి వచ్చాను, శాపాన్ని ముక్కలు చేయడానికి వచ్చాను. మరి ఇది ఆదేశిస్తుంది మనకి. ఇది ఎలా గుర్తించగలం? ఈ కుష్ఠరోగి ఉన్నవారు ఎలా గుర్తించగలం? మామూలుగా కుష్ఠరోగి ఉన్నప్పుడు డాక్టర్ లేని టైంలో, ప్రాచీన కాల సమయంలో డాక్టర్ టెస్టులు చేసి, బ్లడ్ టెస్టులు చేసి, ఆ టెస్టులు చేసి కానీ కుష్ఠరోగం ఉందని పెద్ద లిస్ట్ ఎవరు ఇచ్చారు? ఆ టైంలో ఎవరు రాసి ఇచ్చారు వీళ్ళకి? ఈ స్కానింగ్లు ఎవరు చేశారు వీళ్ళకంటే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవాలయంలో కూర్చొని ఉన్నాడు, యాజకుడు అనే వ్యక్తి. ప్రభు అంటున్నాడు, ఆ వ్యక్తితో తెలియజేస్తాడు, ఇదిగో మీ కుష్టి వ్యాధి ఉన్నదని. తీర్పు తీర్చేది ఎవరు తెలుసా? ఆ యాజకుడే. యాజకుడి దగ్గరికి వెళ్ళండి, ఆ వ్యక్తి మీకు తీర్పు తీరుస్తాడు. చూడండి, లేవియాకాండం 13:1-2-3 చదువుతాం. త్వరగా చదవండి, ముందుకు వెళ్ళిపోతాం. మరి యెహోవా మోషే అహరోనులకు ఎలా సెలవించాడు? యాజకుడు సెలవిచ్చాడు. ఏమంటున్నాడు ఆయన? ఒక దేహ చర్మం మందు వాపు గాని, పొక్కు గాని, నిగలాడు మచ్చ గాని ఉండి దేహ చర్మం మందు కుష్టి పడ వంటిది కనబడేలా
యాజకుడైన అహరోను యొద్దకైనను, యాజకులైన అతని కుమారుని యొద్దకైనను వాడిని తీసుకురావాలి. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ దేహ చర్మందున్న వాడిని, ఆ పొడను చూసినప్పుడు, ఆ పొడందరి వెంట్రుకలు తెల్లబారినప్పుడు ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనబడేలా అది ఇష్టపడాలి. దేవుడు ఎంత గొప్పవాడంటే డయాగ్నోసిస్ చెప్తున్నాడు ఆయన, ఒక నిర్ధారణ చెప్తున్నాడు ఆయన. పరమ డాక్టర్ కదా ఆయన. ఆ టైంలో కుష్టిని ఎలా కనిపెట్టాలి అన్నది ప్రతిదీ అని ఎంతో వివరంగా ఆ 13వ అధ్యాయం 14వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు చాలా వివరంగా రాస్తాడు ఆయన. ఆ టైంలో ఇటువంటివి ఉంటాయి, ఇటువంటి మచ్చ ఉంటాయి, ఇటువంటి నిగలాడుతున్నది ఉంటాయి, తల వెంట్రుకలు తెల్లగా మారి ఆ టైంలో నీకు పుండుల వంటివి ఉంటే అవి మారకుండా అంటే ఏం చేయాలి, అది ఎప్పుడు కుష్టి అవుతుందని వారికి ఏం చెప్పాడు ఆయన. చిహ్నాలు చూపించాడు. ఈరోజు సహోదరుల పాపాన్ని కూడా దేవుడు చిహ్నం చూపించాడు. ఆయన ఒక మాట అన్నాడు ఆయన, ఫలించే ప్రతి చెట్టు కూడా మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు అని చూపించాడు. ఒకవేళ మంచి ఫలాలు నీ జీవితంలో లేదంటే నువ్వు పనికిమాలిన చెట్టువే అని వాక్యం సెలవిస్తుంది. అది దేవునికి పనికిరాని చెట్టే అని వాక్యం సెలవిస్తుంది. అయ్యా మా జీవితంలో ఫలాలు కనపడట్లేదు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, సాత్వికం ఏవి కూడా ఆత్మఫలాలు కనపడట్లేదంటే నువ్వు ఏ చెట్టు చూసుకోవాలి, ఏ చెట్టు పరిశీలించుకోవాలి. ఆ రోజు కుష్ఠరోగికి చిహ్నాలు ఉన్నాయి, ఈరోజు పాపానికి దేవుడు చిహ్నాలు పెట్టాడు. ముందుకెళ్ళిపోదామా? అటువంటి కుష్ఠరోగి అందరికీ దూరం అయిపోయి శాపం చేత నిండిపోయిన అటువంటి కుష్ఠరోగి దూరాన్ని నిలబడి యేసుక్రీస్తుని చూసినాడు. ఆయన దగ్గరికి వచ్చినాడు. మార్కు సువార్తలు అంటున్నాడు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందర పడి ఆయన దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు, ఒక మొర పెడుతున్నాడు. ఈ కుష్ఠరోగి ప్రజలందరూ వెలివేసి దూరంగా ఉండాలి, ఎంతో 1 కిలోమీటర్ దూరం, ఎంత దూరంగా ఉండాలి, ఒక 10 అడుగులు 20 అడుగులు ప్రతిశానం కూడా ఉండాలి. అటువంటిది ఈయన మాత్రం అనుకున్నాడు, కుష్ఠరోగి ఎలాగైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను ఎక్కడ విన్నాడో తెలియదు కానీ ఆయన గురించి, ఆయన దగ్గరికి వెళ్తే నా జీవితం బాగుపడుతుంది, ఆయన దగ్గరికి వెళ్తే నేను స్వస్థపరచబడతానని ప్రజలను లెక్క చేయలేదు, ఎవరేమనుకుంటున్నారని ఆలోచించలేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు పాపం చేత నిండిపోయిన మనకు కూడా మన పక్కన ఎవరు ఉంటున్నారని ఆలోచించుకోండి. మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న వారు ఏమనుకుంటారో ఆలోచించుకోవద్దు. ఎందుకంటే నీకు కావాల్సిన మొదటి స్వస్థత కావాలి. వాడు వచ్చి అంటున్నాడు, అయ్యా చదువుతారా 40 వచ్చిన, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో వేడుకొని. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అన్నాడంటే, నీకు ఇష్టమైతే నా స్వస్థపరచు. ఎందుకు ఈ మాట అంటే తెలుసా? అయ్యా నీకు ఇష్టం ఉంటే చేయాలన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే కుష్ఠరోగం తెలుసు, తనకు వచ్చే కుష్ఠరోగం ఒక శాపం, అది శాపం వంటిది, అది దేవుని చేత తీర్పు కలిగింది అని భావిస్తున్నాడు. ఆ టైంలో ఉన్న కుష్ఠరోగం ఉన్న ఆలోచన ఏంటంటే, మమ్మల్ని సమాజం తృణీకరించడమే కాదు, మా చుట్టూ ఉన్న తృణీకరించడమే కాదు, దేవుడు కూడా మమ్మల్ని తృణీకరించాడు, ఆయన శాపం వల్లే ఇలా ఉన్నాం. ఇప్పుడు అటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను స్వస్థపరిచిన ఏం చెప్తాను నేను? అటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి శాపగ్రస్తమైపోయిన నన్ను, నేను చేసుకున్న దాన్ని బట్టి శాపం వచ్చింది నన్ను, ఆయన దగ్గరికి వెళ్ళి మరి స్వస్థపరచని ఎలా అడుగుతాను? అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళాడు, అడుగుతున్నాడు, అయ్యా ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, ఈ కుష్ఠరోగానికి కారణం నా పొరపాటు అని నాకు తెలుసు, కానీ నీ ఇష్టమైతే స్వస్థపరుచు, అంత నీ చిత్తమే, నువ్వేమనుకుంటున్నావు? నన్ను స్వస్థపరుస్తావా? నీకు ఇష్టమైతే నాకు స్వస్థపరుస్తావా? ఈరోజు అటువంటి వారు ఎవరన్నా చెప్పండి, దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు అర్జెంటుగా నాకు ఇంటికి కట్టలేదు అనుకో, నీకు 500 కానుక ఏంది సార్? ప్రభా వచ్చాను, ఆ రోజు ప్రార్థన చేశాను, ఇంకేం కార్యం జరిగింది, నువ్వు ఉన్నావు లేవని చెప్పేసి మన దేవుడు గొడవగలుగుతున్నాం. ప్రభా ఇది ప్రభా, అది ప్రభా, అది ప్రభా, అది ఎలా చేస్తాం ప్రభా, అలా చేస్తాం డిమాండ్ చేస్తూ ఉంటాం. పాపం దేవుడు కనపడ్డ కదా పాస్టర్ గారు తీరేస్తాం. పాస్టర్ గారు ఎలాగన్నా ఒక రోజు నేను తీసేద్దాం, ఏమీ లేదు,
నువ్వు ఇంటికి కనబడు, నీకు వెనక చూస్తానంటున్నావు. ఆ ఇంటికి చూస్తుందా ఏమన్నా అన్నీ తీసేస్తున్నాడు. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు దగ్గరికి డిమాండ్ చేయకూడదు. మనం నీ గుడ్డు ఎత్తాను, నా గుడ్డ బంగారం ప్రభువా అలాంటి మనం అనకూడదు. దేవుని దగ్గరికి వెళ్తే నీకు ఇష్టమైతే చేయలేకపోతే వద్దంతే. నీకు ఇష్టమైతే నా జీవితంలో కాలం నుంచి లేకపోయినా నేను ఉంటాను నీతో. నువ్వు నాకు ఇచ్చిన లేకపోతే ఇవ్వమంటున్నాడు. నువ్వు నాకు ఇచ్చావు, తీసుకున్నావు. తప్పకుండా లేకపోయినా మానగిస్తాను. నీకే మహిమ. నీకు చెప్పడానికి ఈజీ కానీ నిజంగా చేయడం చాలా కష్టం. అటువంటి దేవుడే స్వస్థపరుస్తాడని తెలుసు, దేవుడే మార్చగలడని తెలుసు, దేవుడే కార్యం చేయగలని తెలుసు. అయినా సరే ఆయన దగ్గర కూర్చుంటాడు. నువ్వు స్వస్థపరిచే ప్రభు అని అనకుండా ప్రభు నీకు ఇష్టమైతే స్వస్థపరచు. ఒకవేళ దేవుడు నువ్వు అపవిత్రుడు, నాకు ఇష్టం లేదంటే పరిస్థితి ఏంటి? మోకాలు మీద పడిపోయాడు, మోకాలు మీద సాష్టాంగ పడ్డాడు. ఆ మాటగా మాట్లాడుతున్నప్పుడు ఆరాధిస్తున్నాడు అన్నట్టుగా ఉన్నాడు. సాష్టాంగ పడ్డం అంటే, మోకాలు పడ్డం అంటే మరొక రీతిగా మనం ఆలోచిస్తే ఆరాధన చేస్తున్నట్టుగా, ప్రాధేయపడుతున్నట్టుగా, తన జీవితాన్ని సమర్పిస్తున్నట్టు అని చెప్పను. మోకాలు ఉండడం అంటే ఒక పాపి కూడా దేవుని దగ్గరికి వచ్చి, ఆత్మీయమైన కృషితో బాధపడుతున్న పాపి దేవుని దగ్గరికి వచ్చి సాష్టాంగపడి మోకాల్లోని ఆ ప్రభు దగ్గరికి వస్తాడు. ఆ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? చూడండి అద్భుతంగా ఉంటుందో. ఆయన కనికరపడి చేయి చాపి వారు ముట్టాడు. హల్లెలూయా. కనికరపడ్డాడు అని కనబడుతుంది. ఆ మాటకు అద్భుతం ఏంటంటే, ఈ మాట మనం వింటున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి మన విశ్వాసంతో పని లేదు. అతనికి ఆప విశ్వాసమా, కొద్ది విశ్వాసమా, బండంత విశ్వాసమా, చిట్టంత విశ్వాసం అవసరం లేదు. బ్రతుకున్నాడా బ్రతికలేడా అవసరం లేదు. అవిశ్వాసం ఆయనకు అవసరం లేదు. ఆయన అందరినీ స్వస్థపరచలేడు. ఆయన అవిశ్వాసం స్వస్థపరిచాడు. ఆయన ఇదిగో 10 మంది కుష్ఠరోగులు ఆయన దగ్గరికి వచ్చారు. అందరూ స్వస్థపరచబడి తిరిగి వెళ్ళారు. మన తర్వాత తెలుసు మనకి చాలా మందికి దాంట్లో విశ్వాసం లేదు. ఒక్కడే తిరిగి వచ్చాడు. విశ్వాసం లేని వారిని స్వస్థపరిచాడు, క్రైస్తవులు కాని వారిని స్వస్థపరిచాడు, అందరినీ స్వస్థపరిచాడు ఆయన. కారణం ఏంటంటే ఆ కుష్ఠరోగి పడుతున్న వేదన, బాధ దాన్ని చూశాడు ఆయన. కనికరపడ్డాడని రాయబడింది. దేవుడు కనికరపడే దేవుడు ఆయన. మన శ్రమను, వ్యాధులు చూస్తున్న దేవుడు ఆయన. అతడి పైనుండి ఏమాత్రం లెక్క చేయని దేవుడు కాదు ఆయన. మన ప్రతి కష్టాన్ని, దుఃఖాన్ని, శ్రమను గుర్తిస్తున్న దేవుడు. ఆయన కనికరపడ్డాడు అని రాయబడుతుందంటే, కనికరం అనే పదానికి ఏంటంటే అతను ఉన్న పరిస్థితిని గుర్తించాడని, జాలి పడ్డాడని. అతని పరిస్థితిని గుర్తించాడు. మరొక చోట రాయబడింది, అతనంటే ఆ ప్రాంతాలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లోక అద్భుతంగా రాస్తాడు ఆ మాటని. లోక రాస్తూ ఉంటాడు. అతను ప్రాంతానికి వెళ్ళినప్పుడు జనసమూహాన్ని చూస్తున్నప్పుడు అంట అనేక మంది దేవుని విరుద్ధంగా మనశ్శాంతి లేకుండా, శాంతి లేకుండా తమ నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఆత్మీయ కుష్టి చేత దేవునికి విరుద్ధంగా చెదిరిపోయిన గొర్రెల్లా కనపడితే అక్కడ రాయబడింది, వారిని చూసి ఆయన కనికరపడ్డాడు. వారి పరిస్థితిని చూసి కనికరపడ్డాడు. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటి సార్? ఆయన కనికరపడి చేయి చాపని ఉంటాడండి. హల్లెలూయా. అంటరాని వాళ్ళు ఉంటాడు. అసలు దూరంగానే ఉండాలని అందరూ చెప్తూ ఉంటే, వాక్యం కూడా ఇదిగో వాడు బయటికి వెంటేయాలని పాత నిబంధన గ్రంథంలో మోషేకి ఆజ్ఞాపించినప్పుడు ఎవరు ఆ కుష్ఠరోగిని పట్టుకోకూడదు, ఎందుకంటే అపవిత్రులు అయిపోతారు, అందుకని ఆజ్ఞాపించాడు. ఒక ఆజ్ఞ రాశాడు ఆయన, మీరేమాత్రం వెళ్ళకండి, పట్టుకోవద్దని. లేవికాండం 5:3 రాయబడి ఉంటుంది. లేవికాండం 5:3 ఒకసారి చూస్తారా? చదువుదాం, మాట చదువుతాం. లేవికాండం 5:3 వచ్చిన ఏదైనా ఒకనికి అంటినేడుగా అనగా ఒకరికి అపవిత్రత కలిగిన వాని సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధ్యమును మరియు కీడేను మేరైన మనుషులు వ్యర్థమైన ఒట్టు పెట్టుకుని చేసినది పలుకు మాటలలో మరి ఏదైనా ఓచింపక చేసేది ఒకటి పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని
పెట్టుకునేలా అది తెలిసిన తర్వాత వాడు అపరాధికును. మన కింద మాటల్లో చదివితే ఎవడైతే అపరాధం చేసినా అన్ని చెప్తూ ఉంటాడో వారికి దూరంగా ఉండండి అని మాట సెలవిస్తాడు, వారిని ముట్టుకోకూడదని సెలవిస్తాడు, వారి దగ్గరికి వెళ్ళకూడదని సెలవిస్తాడు, వారు ఒంటరిగానే ఉండాలని అనేకమైన ఆజ్ఞ సెలవిస్తాడు ఆయన. ఎందుకంటే పట్టుకుంటే అపవిత్రత కలుగుతుంది. కానీ ఒక రోజు ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన మానవ శరీరాన్ని ధరించిన దైవత్వం వచ్చింది, దేవుడిగా దైవం కలిగిన వాడు వచ్చాడు. ఆయన వచ్చి అపవిత్రతను పట్టుకున్నాడు ఆయన. కానీ ఈ రోజు అపవిత్రుడు కాలేదు. పాపిని పట్టుకున్నాడు ఆయన, పాపి కాలేదు. ఆయన పాపాన్ని మోసుకుంటూ వచ్చాడు. ఆయన ఈ రోజు కూడా పాపాన్ని తాకలేదు. పాపం ఆయన అంటుకోలేదు, ఎందుకంటే అంత పరిశుద్ధుడు ఆయన దగ్గర పనికి రాలేదు. అటువంటి అపవిత్రుని ఆ రోజు పట్టుకొని ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఇటువంటి అపవిత్రుని కూడా నేను బాగు చేయగలను, ఇటువంటి పాపం చేత నిండిపోయిన వాటిని కూడా నేను బాగు చేయగలనని ఆ రోజు నిరూపించాడు ఆయన. ఆ రోజు వాడిని తాకినప్పుడు ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇతనికి ఇంత అధికారం ఎక్కడొచ్చింది? ఆజ్ఞలు పైగా అధికారం ఎక్కడి నుంచి ఇచ్చిందంటే అతను దేవుడు కాబట్టి. పట్టుకున్నట్టు వెంటనే వాడు స్వస్థపరచబడ్డాడని రాయబడింది. మార్కు గారు ఎక్కువగా ఉపయోగించే మాట వెంటనే మాట. వెంటనే వాడు ఏమయ్యాడంట చదువుతారా? వెంటనే కుష్ఠరోగం అని విడిచాను కనుక వాడు శుద్ధుడైన, వాడు బాగుపడ్డాడు. చివరిగా మాట ముగించేస్తా ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళిపో, ఎక్కడి నుంచి వెళ్ళిపో. ఒక పరీక్ష పెడతాడు. చివరిసారిగా వచ్చాడు, శుద్ధుడైపోయాడు. చివరిసారి పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్ష ఏం తెలుసా? బయటికి వెళ్ళి ఎవరితో ఏమి చెప్పకూడదు. ఏం చేయాలి? బయటికి వెళ్ళి ఎవరితో ఏమి చెప్పకూడదు. ఇది ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అయిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడిన తర్వాత, పాపం నుంచి తొలగించబడి దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష ఉంటుంది. ఏం పరీక్ష తెలుసా? ఆయన మాట వినాలనే పరీక్ష, ఆయన మాటకు లోబడాలనే పరీక్ష. చివరి పరీక్ష అతనికి పట్టుబడింది. అతను స్వస్థపరచబడ్డాడు. ఓ పరీక్ష వచ్చిన ముందుకి, ఇదిగో నేను మాట ఇస్తున్నాను, ఆ మాటకు నువ్వు లోబడని. ఈరోజు పాపం నుంచి తొలగించిన తర్వాత దేవుడు మాట ఇస్తున్నాడు మనకి, ఆయన వాక్యాన్ని ఇస్తున్నాడు, నువ్వు లోబడాలి దానికి, ఏదేమైనా సరే. కానీ ఆయన చెప్పిన ఆజ్ఞ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదిగో నువ్వు స్వస్థపరచబడ్డావు అన్న సంగతి ఏ ఒక్కరికి తెలియకూడదు. కానీ ఇంకొక మాట అన్నాడు, నువ్వు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళాలి? మోషే నియమించిన దానికి చూడండి. కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నువ్వు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి ఆయన పంపివేశాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానన్న దేవుడు, ఇదిగో దైవజనుడి దగ్గరికి వెళ్ళు, యాజకుడి దగ్గరికి వెళ్ళు, నువ్వు స్వస్థపరచబడ్డావు కదా, కానుక సమర్పించు. మరి పాపం చేత కుష్టి వ్యాధితో నిండా మనల్ని స్వస్థపరిచిన దేవుడు ప్రధాన యాజకుడైన ఆ యాజకుడే స్వస్థపరిచాడు మనల్ని. ఏ యాజకుడు, ఏ ధర్మశాస్త్రుడు గ్రంథాన్ని చదివినవాడు కుష్ఠరోగులు పట్టుకోలేదు, కానీ ఈ ప్రధాన యాజకుడే పాపిని పట్టుకున్నాడు. ఆయన ఇప్పుడు చేయాల్సింది తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి కానుక సమర్పించాలి. కానుక సమర్పించడం అంటే జీవితాన్ని సమర్పించాలి. ఆ ప్రధాన యాజకుడికి సమర్పించవలసిన కానుక ఏంటి? అక్కడ మోషే నియమించాడంటే కానుక కుష్ఠరోగికి. మరి దేవుడు ఒక వెల ఇచ్చాడు మనకు, ఒక కానుక చెల్లించాలి. ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు చెల్లించిన వెల ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర సమర్పించవలసిన కానుక ఏంటంటే, అతను అంటున్నాడు, నీ సిరుని ఎత్తుకొని నన్ను వెంబడించు, నీకున్నదంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు. ఇదే నువ్వు చెల్లించవలసిన వెల. ఆ రోజు ప్రకటించే దేవుడు ఆయన. ఈరోజు నన్ను వెంబడించాలనుకుంటున్న వారు, నాకు శిష్యులుగా ఉండాలనుకుంటున్న వారు, క్రైస్తవులుగా పిలబడతారు, మీరు నన్ను వెంబడించండి. చివరి వరకు మీ సిలువను ఎత్తుకొని వెంబడించండి. మీ యొక్క పాపాన్ని సిలువేయండి, నా వెంట వెంబడించండి. ఈరోజు ఆత్మీయంగా కుష్ఠరోగంతో మనకి గొప్ప రక్షణ చూపించే భాగ్యం ఇచ్చాడు ఆయన. అటువంటి దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన దగ్గర ప్రార్థించి, ప్రభువా ఒకవేళ ఇంకా కొన్ని మచ్చలు నాలో ఉన్నాయేమో, ఇంకా కుష్ఠరోగం చేత నేను బాధపడుతున్నానేమో, ప్రజలకు కనబడిన కుష్ఠరోగం చేత నేను నా లోపల
శవమై కుళ్ళిపోతుందేమో నా శరీరం, ఆలోచనలు భయంకరంగా మారిపోతున్నాను, భక్తులు ఎదుగుతున్నానని ఇంకా పాపమైన లోకంలో జీవిస్తున్నానేమో, నేను ఆ లోకాన్ని ఇంకా నా కళ్ళల్లో నా జీవితంలో దాచుకుంటున్నానేమో. వాడు దూరంగా వచ్చి నేను ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరు దయచేసి లేచి నిలబడండి, ప్రార్థించేద్దాం.